నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్క చెల్లెలు చనిపోయినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటన చాలా బాధ పెడతా ఉంది అందరినీ. ఇద్దరు అక్క చెల్లెలు, నిన్న అక్క చనిపోవడం, ఈరోజు చెల్లి చనిపోవడం జరిగింది. అయితే నిన్న 17 సంవత్సరాల భువనేశ్వరి నిన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం 10 సంవత్సరాలు అయినటువంటి సంధ్య కూడా ఈరోజు ఉదయం చనిపోవడం జరిగింది. అయితే వాస్తవానికి వీరు ఎక్కడైతే నివాసం ఉంటా ఉన్నారో ఆ ప్రాంతం వచ్చేసి బ్రీదర్ ప్రాంతానికి చెందినటువంటి ఎవరైతే వీళ్ళు వైజనాథ్, ఇందుమతి యొక్క వీరికి వైజనాథ్ కావచ్చు, ఇందుమతికి వీరికి 4 కుమార్తెలు ఉన్నారు. సో వీరు కొద్దిగా ఫంక్షన్ కోసమో లేకపోతే జీవనోపాధి కోసం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి విఠలవాడిలో వీరి నివాసం ఉంటా ఉన్నారు. అయితే ఇటీవల వీరి బంధువు ఎవరైతే రేణుక ఉన్నారో, రేణుక వీరిని ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో నారాయణగూడలోని జలమండలి సమీపంలో కొనుగోలు చేసి ఇచ్చినటువంటి మామిడి పండ్లను ఈ ఎవరైతే వీరి తల్లి ఉందో, ఇందుమతి ఉందో, ఇందుమతితో పాటు వీరి 4 కూతుర్లు కూడా తినడం జరిగింది. సో తిన్నటువంటి 4 కూతురికి, వారి తల్లికి రాత్రి నుంచి కూడా వాంతులు, విరోచనాలు అవ్వడం జరిగింది. సో వీరందరినీ హాస్పిటల్ తరలించడం జరిగింది. సో హాస్పిటల్ తరలించినటువంటి తరుణంలో, చికిత్స పొందినటువంటి తరుణంలో భువనేశ్వరి నిన్న రాత్రి చనిపోవడం జరిగింది, సోమవారం రోజున. అయితే ఈరోజు ఉదయాన్నే మరి సంధ్య కూడా చనిపోవడం జరిగింది. సంధ్య చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఎవరైతే వారి యొక్క తల్లి ఇందుమతి కావచ్చు, మిగతా 2 కూతుర్లు కావచ్చు చికిత్స పొందుతూ ఉన్నారు. వారి యొక్క పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. అయితే వాస్తవానికి అసలు మామిడి పళ్ళు తినడం వల్ల చనిపోవడం ఏంటంటే కూడా చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక మామిడి పండు తింటే ఇన్ని అనర్థాలు కలిగాయి, ఎట్లా చనిపోయారు, ఏం జరిగిందంటూ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇదే క్రమంలో వీసీ సజ్జనార్ గారిని అందరూ అడగడం జరిగింది. కొంతమంది మీడియా వెళ్ళి అడిగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దీనిపైన మేము ఏదైతే ప్రాథమికంగా ఇప్పుడైతే విచారణ జరుగుతూ ఉంది. సో పోలీసులను విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం. ఏవైతే వాళ్ళకి సంబంధించినటువంటి శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని, ఏదైతే ల్యాబొరేటరీ కావచ్చు, మిగతా వాళ్ళ పోలీస్ శాఖ కూడా మిగతా వాళ్ళందరికీ సహకారం తీసుకొని ఈ విచారణ జరిపి అసలు ఏమైంది, 4 అమ్మాయిలకు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది, 2 అమ్మాయిలు ఎందుకు చనిపోవడం జరిగింది, మిగతా వారి తల్లి పరిస్థితి, మిగతా 2 కూతుర్ల పరిస్థితి కూడా తెలుసుకొని మిగతా వాళ్ళ పరిస్థితి అసలు ఎందుకు అయింది, ఇట్లా శాంపుల్ తీసుకుంటేనే అసలు మామిడికాయలో ఏం కలిపారు, ఎట్లా ఉంది పరిస్థితి, అసలు మామిడికాయలో ఏమైనా విషయం కలిపిరా, లేకపోతే ఏమన్నా వారి యొక్క ఏదైతే బంధువు ఉన్నారో రేణుక మరి ఏమైనా కల్పించిందా వీళ్ళ ఫ్యామిలీ అందరికంటూ కూడా కొత్తగా అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సో ఈ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి తరుణంలో వీసీ సజ్జనార్ గారు ఇది యొక్క ఏదైతే జరుగుతూ ఉందో ఈ మొత్తం సీన్ అంతా కూడా మొత్తం క్లుప్తంగా చూసి దీని యొక్క విచారణ జరిపి డాక్టర్స్ యొక్క సూచనలు, సలహాలు తీసుకొని దానికి సంబంధించినటువంటి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామంటూ కూడా మీడియాకి చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి ఇప్పుడు ఎవరైతే సంధ్య గారి మృతదేహం అయితే ఇప్పుడైతే ఉంది, అయితే ముందు చనిపోయినటువంటి భువనేశ్వరి మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసి దాన్ని ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ ఉందో ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే వాస్తవానికి వాళ్ళు బీదర్ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి వారికి ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు కలిగింది, ఏం జరుగుతుందో కూడా పోలీసులు వారి యొక్క విచారణ జరుపుతున్నాం అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే జనమంతా కూడా షాక్ అవుతా ఉన్నారు. ఎందుకు మామిడి పండ్లు తిని ఇలా జరిగిందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇప్పుడైతే డాక్టర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు ఆ అంశం మీద పరిశీలిస్తూ ఉన్నారు. సో అంశం మీద పరిశీలించి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మామిడి పండ్లు తినాలంటే కూడా కొద్దిగా భయపడుతున్నటువంటి పరిస్థితి. కానీ మరి చూద్దాం ఏం చెప్తారో, ఎట్లా జరుగుతుందో కూడా చూద్దాం.